సామాజిక స్పృహ, సమస్య పట్ల అవగాహన, నలుగురితో మాట్లాడే తెలివి ఉన్న ప్రతి ఒక్కరు రాజకీయాలతో సంబంధం లేదు. అది ఇన్న వరకు ఉన్న వృద్ధ రాజకీయాలకే మాత్రమే డబ్బు అవసరం. నయా రాజకీయాలైనా ఓటు అమ్మినోడైనా గాడిదలు డబ్బులు ఇచ్చుకున్నాం. వాళ్ళ చూసాం మన వరంగల్లా బీజేపీ టికెట్ రాగానే పైకి పోయిండు. ఇప్పుడు బీజేపీ అంతా కరెక్ట్ లేదు కదా అని చెప్పేసి మళ్ళా పాతకాడికే పోతాడు. అందరికీ నమస్కారం. తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు నోటిఫికేషన్. ఈ రోజు నుంచి నామినేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉన్నది. నేను చెప్పేది ఏంటిదంటే, ఈ వృద్ధ రాజకీయాలకు స్వస్తి పలికి ఖచ్చితంగా ఈసారి యువత నామినేషన్ వేసి గెలవడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాలలో ఈ వృద్ధ రాజకీయాలను స్వస్తి పలుకుదాం. సామాజిక స్పృహ, కొద్దిగా మీ కాలనీలో ఉన్న సమస్యలపైన అవగాహన ఉంటే సరిపోతుంది. పెద్దగా ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులందరూ పెద్దగా ఏదో రాకెట్ సైన్స్ చదివిన వాళ్ళు కాదు, అంతా మామూలు వాళ్ళే. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈసారి మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అర్బన్లో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో యువత కంపల్సరీగా ఇండిపెండెంట్గా నిల్చొని గెలిచేందుకు ప్రయత్నం చేయండి. ఇది మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు. మీరు ఈ ఆపర్చునిటీని తీసుకోండి, ఖచ్చితంగా నిలబడండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, యువత రాజకీయాలలో చూస్తున్నాం కదా, వృద్ధ రాజకీయాలు, ఈ పార్టీకి ఆ పార్టీ జంప్ అవుతారు. ఈ మహానుభావుడు ఉన్నాడు, ఇవాళ ఒకటి చూసినాం మన వరంగల్లా బీజేపీ టికెట్ రాగానే పైకి పోయిండు. ఇప్పుడు బీజేపీ అంతా కరెక్ట్ లేదు కదా అని చెప్పేసి మళ్ళా పాతకాడికే పోతాడు. కాళ్ళు మొక్కాయని నేను చేరుతా అనే పరిస్థితులు ఉన్నారు. అందుకనే మనకి ఈ రాజకీయాలు, ఈ వృద్ధ రాజకీయాలు, ఈ పార్టీ మారేటోళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకు వద్దు. మనమే నిల్చుందాం ఈసారి. చూడండి, ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లల్లో మీరు కౌన్సిలర్లు కావాలి, కార్పొరేటర్లు కావాలి. మీరు ఖచ్చితంగా మీరు నిల్చోవాలని నేను ఒక బలంగా నమ్ముతాను. కొద్దిగా సామాజిక స్పృహతోనే మాట్లాడుతున్నా. యువత చేతులనే భవిష్యత్తు ఉన్నది అంటారు. ఈ అవినీతి పనులు కూడా మనకు వద్దు. అవినీతి చేద్దాము, ఒక పైసలు సంపాదించుదాము అన్న ఉద్దేశంతో రాజకీయాలకు వస్తారు. మనకు అట్లా వద్దు. సేవ చేద్దాం, అవగాహన చేద్దాం. ఈ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక పార్టీ, మన పార్టీ పేరు చెప్పట్లేదు, ఒక పార్టీలో టికెట్ రాకపోతే ఇంకో పార్టీ జంప్ అవుతారు. ఆ జంప్ చేసుకోవడానికి కూడా మా పార్టీలో చేర్చుకోవడానికి కూడా ఒకరు ఉన్నారు. ఎవరు? టికెట్ రాని వాళ్ళు ఉంటారు కదా, ఆశావాహులు అంటారు వాళ్ళు. ఆ ఆశావాహులను ఎట్లా మనం ఆకర్షించుకుందాం అని చెప్పేసి ఉద్దేశంతో ఉంటున్నారు. వీళ్ళొద్దు. ఈసారి ఇంకొకటి అండి, మీ ఓటర్లకు కూడా ఒక మాట చెప్తున్నా, డబ్బులు ఇచ్చినోడిని ఓడకూడదు. అసలు ఎవడు డబ్బులు ఇచ్చిండు అంటేనే వాడు అవినీతి చేద్దామని రెడీ ఉన్నాడు. ఎందుకంటే మన ఓటును మనం అమ్ముకోవద్దు. మనం ఓటు అమ్ముకుంటాను అంటే వాడు అవినీతి చేస్తాడు. వాడు మన డబ్బులు ఇచ్చిండు అంటే